జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ ఛానల్ని ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేక మందికి చేరేటట్లు చేయండి. జై శ్రీరామ్. అంతేకాకుండా ఈ ఛానల్ ముందుకు నడవడానికి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి. డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను. యూపీఐ ఐడి ఉంది, బ్యాంకు డీటెయిల్స్ ఉన్నవి, ఫోన్పే ఉంది. తప్పకుండా ఆర్థికంగా సహాయం చేయండి. మా యొక్క మన సనాతన ధర్మం యొక్క పరిచర్య కోసం సహాయం చేయండి. జై శ్రీరామ్. అంతేకాకుండా గత వీడియోలోని ఒక క్రైస్తవుడు ఒక కామెంట్ పెట్టాడు. నేను మాజీ క్రైస్తవులు మాజీ పాస్టర్లు ఎవరన్నా క్రైస్తవ సంఘాల వల్ల మోసపోయి దరిద్రం అనిపిస్తూ ఉంటే తప్పకుండా మీరు వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. తప్పకుండా మీ యొక్క సమస్యలు మేము ప్రజల సమాజానికి తెలియజేస్తాము. తద్వారా చాలామంది మేల్కొంటారు, మతాల్లో చిక్కుకొనకుండా అని చెప్పి కొన్ని విషయాలు నేను తెలియజేయడం జరిగింది. ఆ వీడియో చూసినటువంటి క్రైస్తవుడు ఏమని కామెంట్ పెట్టాడంటే, క్రైస్తవులు అందరూ బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారని చెప్పి కామెంట్ పెట్టాడు. చూడు సోదరా, నీ కామెంట్కి నేను సమాధానం చెప్తున్నాను. క్రైస్తవులు అంతా బాగానే ఉన్నారా? మన హైందవ ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవంలోకి వెళ్ళి ఆ మతంలో చిక్కుకొని ఎంతమంది హిందువులు క్రైస్తవులుగా మారి ఎంత హింస అనిపిస్తున్నారో, ఎంత దరిద్రం అనిపిస్తున్నారో, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోని చిక్కుకున్నారో వాళ్ళందరూ కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. నువ్వు అన్నావు కదా మంచిగా ఉన్నారని. తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను వారి యొక్క సాక్ష్యాలను సేకరించి వీడియో రూపంలో మా యొక్క ఛానల్లో ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు నీ అజ్ఞానం తెరలు చీకట్లన్నీ తొలగిపోయి అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది. చాలామంది పేదరికాన్ని అనిపిస్తూ ఉన్నారు, దరిద్రం అనిపిస్తున్నారు. పాస్టర్లు ఎలా దోచుకెళ్ళిపోయి కారుల్లోని ఎంత సుఖపడుతున్నారో, పందిళ్ళకు బలిసి ఆస్తులు సంపాదించుకుంటున్నారో. పాపం వాళ్ళ వల్ల నాశనం అయిపోయినటువంటి జనం ఎంత దీన స్థితిలో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సాక్ష్యాలను సేకరించి మీ ముంగటుగా వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి మీకు బుద్ధి చెప్తానని నేను తప్పకుండా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఛానల్ని ప్రోత్సహించండి. మన సనాతన ధర్మాల్లో ఉన్నటువంటి సోదరులారా సహాయం చేయండి. ఎక్స్ పాస్టర్ టెస్ట్ మనీ ముందు పరిచయం ఏంటంటే, మా యొక్క యూట్యూబ్ ఛానల్ని స్థిరంగా ఉండడానికి సపోర్ట్ చేయండి. క్రైస్తవం స్వీకరించిన వారు తమ పూర్వీకుల స్థితిగతి మరిచి అహంకారంతో సనాతన ధర్మాన్ని దూషిస్తూ చర్చిల్లో సాక్ష్యం చెప్తూ ఏదో సాధించినట్లు ఫీల్ అవుతుంటారు. చాలామంది హిందూ ధర్మాన్ని విడిచిపెట్టేసి క్రైస్తవం స్వీకరించి తమ యొక్క పూర్వీకుల స్థితిగతి మర్చిపోయి అహంకారంతో సనాతన ధర్మాన్ని దూషిస్తూ చర్చిల్లో సాక్ష్యం చెబుతూ ఏదో సాధించినట్లు ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. మన సనాతన ధర్మం నేర్పిన సంస్కృతి, నాగరికత, వ్యవసాయము, పండుగలు, అన్నం పెట్టినటువంటి ధర్మాన్ని మర్చిపోయి క్రైస్తవం స్వీకరించినటువంటి హిందువులు కదా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా వాడి యొక్క వంశ చరిత్రాన్ని, గతాన్ని, స్మృతులను, ధర్మాన్ని గుర్తు చేసుకోకుండా కదా వాళ్ళు గర్విస్తూ ఉంటారు. నా సాక్ష్యంలో మా పూర్వీకుల గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా సాక్ష్యంలో మొట్టమొదట నా టెస్ట్ మనీలోని నా సాక్ష్యంలో మా పూర్వీకుల గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.
మా నాన్నగారి పేరు సుబ్బారావు. ఊరు పోలవరం, పశ్చిమ గోదావరి జిల్లా. మా పూర్వీకులు పోలవరంలోని పిఠాపురం ఆస్థానానికి సంబంధించినటువంటి లో కలప నరికి, అడవిలోని కలప నరికి దాన్ని రాజమహేంద్రవరానికి అంటే రాజమండ్రి, ప్రస్తుతం రాజమండ్రికి పిలువబడుతుంది కదా, అక్కడికి కలప నరికి గోదావరి జలాల నది గుండా తెప్ప కట్టి తెప్ప మీద ఆ కలపని చేర్చేవారట. అందుకు ఏనుగులతోని ఆ తెప్పని తాళ్ళ ద్వారా లాగిచ్చేవారంట. అందుకే మా తాతగారి దొడ్లో ఏనుగులు, ఒంటెలు, మేకలు, ఆవులు ఉండేవంట. మా నాన్నగారు తను బ్రతికుండే రోజుల్లో నాకు అనేక విషయాలు చెప్తూ ఉండేవారు. మా పూర్వీకుల ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత కాలంలో అవన్నీ అంతరించిపోయినాయి. ఏంటంటే మా తాతగారి దొడ్లో ఉన్నటువంటి ఆ ఏనుగులు, ఆవులు, ఒంట్లన్నీ కూడా అంతరించిపోయినాయి. అందుకే మా తాతగారి పేరు సుబ్బారాయుడు. అతని కొడుకు అంటే మా ముత్తాత సుబ్బారాయుడు, మా తాత ఏమో సుబ్బయ్య, మా నాన్నగారి పేరు సుబ్బారావు. వారు వారసత్వంగా పేర్లు పెట్టుకున్నారు, సుబ్రహ్మణ్యం ఆరాధించేవారు కనుక. తర్వాత కాలంలో ఆస్తులు తరిగిపోయినాయి, దాన ధర్మాలు చేసి ఆస్తులు తరిగిపోయినాయి, అన్నీ తరిగిపోయినాయి. తర్వాత పెద్దల సహాయంతో మా తాతగారికి పోలవరం గవర్నమెంట్ కాలేజీలో గంట కొట్టే జాబ్ ఇచ్చారట. ఎప్పుడు కూడా గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడు పెద్ద అది బ్రిటిష్ వాళ్ళు కాలం కట్టినటువంటి కాలేజీ ఉంది. ఆ కాలేజీలో హాస్పిటల్ ఉంది, ఇంకా లైబ్రరీ అన్నీ ఉన్నాయి కనుక ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మా తాతగారు గంట కొట్టేవారట. స్పిరిట్కి గంట కొట్టేవారంట. ఆయన చనిపోయేంత వరకు ఆ జాబ్ చేశారు. మా తాతగారు ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. ఆంజనేయ స్వామి యొక్క భక్తి మా తాత సుబ్బయ్య. మా నాన్న పేరు సుబ్బారావు, మా తాత పేరేమో సుబ్బయ్య. మా తాత సుబ్బయ్య ఆంజనేయ స్వామి యొక్క పరమ భక్తుడు. ఆంజనేయ స్వామితో డైరెక్ట్గా మాట్లాడేవారట, వైద్యం చేసేవారట. ఆంజనేయ స్వామి యొక్క మంత్ర శాస్త్రపరంగా వైద్యం చేసేవాడు. పాము కొట్టినా వైద్యం చేసేవాడు, వస్తువులు పోగొట్టుకున్నా చూపించేవాడు. ఎక్కువగా వైద్యానికి ఆయన ఆ యొక్క భక్తి ఉపయోగించేవాడు. ఆయన ప్రతి వారం కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని, యవ్వనస్తులను, ముసలి వాళ్ళందరినీ కూడా తన యొక్క ఇంటి ముంగట కూర్చోబెట్టి అందరికీ సిడతలు ఇచ్చి తెల్లవారులు వాళ్ళందరితోని ఆంజనేయ స్వామి భజన చేయించేవాడట. భజన చేయించి వాళ్ళకి టీలు, టిఫిన్లు అన్నీ తెల్లవారులు ఇచ్చి భజన చేయించేవాడట. చాలా భక్తిగా ఉండేవాడంట. మా నాన్నగారు చెప్పగా నేను విన్నాను. తర్వాత దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక జీవించి తర్వాత మా తాతగారు ఏం చేశారంటే స్వర్గస్థులైనారు. ఆయన పోతూ మా నాన్నగారు కూడా ఆంజనేయ స్వామి యొక్క భక్తి శాస్త్రపరంగా నేర్పించాడు. అయితే మా నాన్నగారు ఏం చేశారంటే దినానికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఆ ఆంజనేయ స్వామి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి శక్తులు మా నాన్నగారు పోగొట్టుకున్నారు. తర్వాత మా నాన్నగారి యొక్క శక్తులు పోగొట్టుకున్నాడు. తర్వాత మా తాతగారు చనిపోయారు. తర్వాత మా నాన్నమ్మకి మిగిలింది పింఛన్ మాత్రమే. మా తాతగారు జాబ్ చేశాడు కదా, ఆ పింఛనే, మా తాతగారు జాబ్ చేసిన పింఛనే మా నాన్నమ్మకి నెల ఇచ్చేవారు. అయితే మా తాతగారికి 7 మంది సంతానం, 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. కుటుంబం భారం ఆమెను కలిసివేసింది మా నాన్నమ్మకి. ఇందులో 3 మాత్రమే చదువుకున్నారు, 4 చదువుకోలేదు. 2 మగవాళ్ళు చదువుకున్నారు, లాస్ట్ అమ్మాయి చదువుకుంది. ఆమె ఇప్పటికీ ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే 2 మగవాళ్ళు చనిపోయారు. అంటే మా నాన్న, మా చిన్నాన్న 2 చచ్చిపోయారు. ఆడపిల్ల ఉద్యోగం చేస్తుంది.
ఆడవాళ్ళు కూడా ఇద్దరు చచ్చిపోయారు, ముగ్గురు బతుకున్నారు, మా మేనత్తలు. ఆఖరిగా ఎవరు చదువుకోలేదు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆధ్యాత్మికంగా జీవించినటువంటి కుటుంబము మా పూర్వీకుల కుటుంబం అన్నమాట. గొప్ప కుటుంబము. చూడండి, లాస్ట్కి ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి వచ్చాక ఇటు అమ్మమ్మ కుటుంబము లేదు, నాన్న కుటుంబం కూడా లేదు. వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, మా అమ్మ తరపున పిల్లలు వాళ్ళ ఊర్లో ఉన్నారు. నేను వేరే ఊరికి వచ్చి సపరేట్గా ఉన్నాను. జై శ్రీరామ్. మరొక వీడియోలో కలుద్దాము. ఇది కేవలం కొంత మా పూర్వీకుల గురించి వివరించాను. తర్వాత ముందు నా సాక్ష్యాన్ని మీకు పూర్తిగా వివరిస్తాను. థ్యాంక్ యూ.